ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మే 1, 2, 3 తేదీల్లో ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో జరిగేది ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అవును, ఇక మీరే రాజులు. ఈ రాశి జాతకులారా సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోనే ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. దీన్ని మీరు అసలు తేలికగా తీసుకోకండి. గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే ఈ 3 రోజుల తర్వాత వచ్చే విశేషమైన తిథులు మరియు అరుదైన యోగాల గురించి వలన మీ జీవితంలో ఎవరు ఊహించని ఒక గొప్ప పరితాపన రాబోతుంది. ఈ మార్పును మీరు ఆపడం ఎవరు సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అదృష్టం మిమ్మల్ని ఓడించిందని, మీ వెంటే కష్టాలున్నాయని బాధపడుతుంటే ఇక ఆ బాధలకు స్వస్తి చెప్పండి. ఈ వీడియో చూడడం అనేది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. ఆ దైవమే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. రాబోయే కొద్ది నిమిషాల్లో మీ జీవిత దిశను మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ 3 రోజుల తర్వాత ప్రారంభమయ్యేసి మీకు అన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పుణ్యతిథులు మీకు ఒక రక్షణ కవచంలా మారబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ ఇంటి ముందు సంతోషాల సందడి మొదలవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని రాయండి. ఇక ఆ 3 అద్భుతమైన సంఘటనల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ కుండలిలో గత 100 ఏళ్లలో ఎప్పుడూ ఏర్పడని రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కనబడుతున్నాయి. ఇది భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. మీ జాతకంలోని ఈ 3 రోజులలో పాండవ యోగం యాక్టివ్ అవుతుంది. ఇది ఎంత శక్తివంతమైనదంటే మీ శత్రువుల ఆటలకు చెక్ పెడుతుంది. ఇన్నాళ్ళుగా మీ ఎదుగుదలను అంటుకుంటూ మీ వెనక కుట్రలు పన్నే వ్యక్తులు మీకు బట్టబయలు కాబోతున్నాయి. మీకు ఈ 3 రోజులలో మీకు ఎవరైనా పన్నాగం పండితే అది తిరిగి వారికే చుట్టుకుంటుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలోనే ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాజయోగం మీ జీవితంలోనికి ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది. మీరు ఇన్నాళ్ళుగా అనుభవించిన అవమానాలు మరియు ఆర్థిక కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. అదృష్టం మీ కుంభం ముందే నిలబడి ఉంది. అది ఇదే సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాట్లు మీ చేతికి అందే సంతోషాన్ని దూరం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 3 భయంకరమైన మరియు అద్భుతమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజుల తర్వాత మీకు మీ జీవితంలోనే జరగబోయే ఈ మార్పులను మీరు అస్సలు కూడా ఊహించి ఉండరు. ఈ విషయాన్ని నేను చాలా బాధ్యతతో మీ ముందు వివరిస్తున్నాను. ఎందుకంటే మీ జాతకంలో కనిపిస్తున్న గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోనే అరుదైన తిథులు మరియు విశేష యోగాల కలయిక ఒక అద్భుతమైన మార్పు తీసుకురాబోతుంది. ఈ మార్పులను మీరు ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. మీకు గనుక నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఈ మాటలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. లోకంలో మిమ్మల్ని భయపెట్టేవారు చాలామంది ఉండవచ్చు, అని నేను మీకు మీ కుండలిలో ఉన్న వాస్తవాన్ని మాత్రమే చెప్తున్నాను. ఈ 3 రోజుల తర్వాత మీ సూర్యాస్తమయం సమయంలోనే మీ జన్మ కుండలిలో మాండవ యోగం ప్రభావం మొదలవుతుంది. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం ఈ 3 రోజులలో మీకు ఇటువంటి రోజులు పవిత్ర తిథులలో మీకు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ ఇంట్లోని సంతోషాన్ని దూరం చేసేలాగా ప్రమాదం ఉంది. అందుకే రాబోయే కొద్ది నిమిషాల్లో మీ జీవితంలోనే అత్యంత విలువైనవిగా భావించి ప్రతి మాటను మనసు పెట్టి వినండి. ఈ సమయాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక ఇబ్బందులు మరియు అవమానాలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. మీ జీవితంలో జరగబోయే ఆ 3 రహస్య సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం సాధారణమైన విషయాలు కావు, మీ భవిష్యత్తును మార్చే అద్భుతమైన సంఘటనలు. మొదటి సంఘటన మీ శత్రువుల నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది. రెండవ సంఘటన మీ 7 జన్మల పేదరికాన్ని దూరం చేసి మీకు ఆర్థిక పుష్కలతనిస్తుంది. ఇక 3వ సంఘటన గురించి వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది అంతటి శక్తివంతమైన మార్పును సూచిస్తుంది. ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోని కొత్త వెలుగును నింపబోతున్నాయి. అసలు మీకోసం ఆ కాలం ఏం దాచి ఉంచిందనేది ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఈ రాశి జాతకులారా,
ఇకపై మీ గుండెని రాయిలా చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అంతటి శక్తివంతమైన మార్పులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ 3 రోజుల తర్వాత మీరు చెప్పబోయే 3 సంఘటనలు మీ జీవితంలోనే జరగడం ఖాయం. అసలు ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోనే అంతగా ఏం మారిపోతుంది అని మీరు అనుకోవచ్చు. గ్రహాల గమనం మీ జాతకంలోనే ఒక దివ్యమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్గం నేరుగా మీ ఇంటి ధనధాన్యాలకు, ఐశ్వర్యానికి మరియు వైభవానికి దారితీస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోనే జరిగే మొదటి సంఘటన గురించి మీ శత్రువులకు ముందే సమాచారం అందింది. అవును, ఎవరైతే చాలా కాలంగా మీ సంతోషాలను అడ్డుకుంటున్నారో ఆ వ్యక్తే ఇప్పుడు మీ మీద నరకుట్రను చేయడానికి సిద్ధమయ్యారు. సీత, మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు ఉంటుంది. ఒక ఎత్తుగడ వేయాలని చెప్పి ఒకవేళ అది గనక సఫలమైతే మీ జీవితం చిన్న భిన్నమైపోయేది. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం చేసుకోండి, దైవశక్తి మీకు ఇప్పుడు ఒక రక్షణ కవచంలా మారిపోతుంది. ఇకపై శత్రువులు వేసే ప్రతి అడుగు అతనికి ఎదురు దెబ్బగా మారుతుంది. ఆ మొదటి సంఘటన ఏమిటి, ఆ శత్రువు ఎవరు అనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. దానికంటే ముందు మీరు ఆ మహాధనయోగం గురించి తెలుసుకోవాలి. ఈ 3 రోజుల తర్వాత మీ 7 తరాల చరిత్రను మార్చేసే శక్తి ఈ యోగానికి ఉంది. దీనిని మీ మనసులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజుల్లో మీకు మీ చేతికి ఏదో ఒక వస్తువు లేదా ఒక గొప్ప అవకాశం లేదంటే ఒక అద్భుతమైన వార్త అందుతుంది. లోకం దీన్ని ఒక చమత్కారం అనవచ్చు, కానీ నేను దీన్ని భగవంతుడు మీకు చేసిన న్యాయం అని చెప్పగలను. గత మీకు 12 ఏళ్ళ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతరుల ముందు మీరు చేయి చాపిన రోజులు ఇవన్నీ ముగిసిపోబోతున్నాయి. కాలం మీకు ఇప్పుడు మీ వైపు తిరిగింది. అద్భుతం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి జాతకులారా, ఆ పాత రోజులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎవరి ముందైతే మీరు తల ఉంచారో అదే వ్యక్తులు ఇప్పుడు మీ ఇంటి ముందు వరుస కట్టి నిలబడే రోజులు రాబోతున్నాయి. కానీ ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఆ 3వ మరియు అత్యంత రహస్యమైన సంఘటన వెనుక ఉన్న మర్మాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఈ 3వ సంఘటన ఎంత లోతైంది అంటే దాన్ని మీరు అంగీకరించిన మరుక్షణమే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, ప్రతికూల పరిస్థితులు మరియు చెడు శక్తుల ప్రభావం పూర్తిగా కాలిబూడైపోతున్నాయి. మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ ఇంట్లోని ఏ మూలలో ఏ కష్టం దాగి ఉందో మీకు తెలుసు. ఈ ప్రగతికి అడ్డుగోడల నిలబడిన ఆ అదృష్ట సంకేతాన్ని మీ యొక్క సంఘటన ఎలా అంతం చేయబోతుందో మీకు వివరిస్తాను. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని తికమక పెట్టకుండా నేరుగా ఆ పరిష్కారం ఏంటో తీసుకెళ్ళాను. ఈ 3 రోజుల తర్వాత వచ్చే ఈ ప్రత్యేక తిథిలో మీరు మానసికంగా, ఆధ్యాత్మిక పని, ఆర్థిక పరంగా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాయి. ఇది విధి రాసిన వారాత. ఇది ఎప్పుడు కారణం చెప్పి రుజువు చేయబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రాజయోగం మరియు అద్భుత ఫలితాలు కేవలం నిజాయితీగా ఆత్మ మరియు స్వచ్ఛమైన హృదయం ఉన్న వారికి మాత్రమే ఫలిస్తాయి. ఇప్పుడు మీ మనసును ఒకసారి అడిగి చూడండి. ఈ వీడియోని మీరు మనస్ఫూర్తిగా లైక్ చేశారా లేదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ ఇంకా చేయకపోతే మీ సంకల్పం ఇంకా పూర్తి కాలేదని అర్థం. మీరు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో దైవనామాన్ని కామెంట్ బాక్స్లో రాస్తారో అప్పటి నుండే ఈ 3 రోజుల తర్వాత రాబోయే 3 సంఘటనల శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇప్పుడు మీ శత్రువుల గుండెలోనే వణుకు పుట్టించే ఆ మొదటి సంఘటన గురించి చాలా జాగ్రత్తగా వినండి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీ గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో పనులవుతున్నాయి అనుకున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఆగిపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ రాశి జాతకులారా, ఒక్కసారి ఆలోచించండి. పనులు పూర్తవుతాయి అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం మీకు ఎప్పుడైనా జరిగిందా? ఇంటి లోపల అంతా బాగున్నట్టుగా అనిపిస్తున్నా లోపల ఏదో తెలియని భయం, ఆందోళన మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీ భ్రమ మాత్రమే కాదు. ఈ 3 రోజుల తర్వాత మీ జాతకంలోని మొదలయ్యే మాండవ యోగం ఇటువంటి అదృష్ట సంఘటనలను తెంచడానికి వస్తుంది. కానీ ఆ మొదటి నిజాన్ని తెలుసుకునే ముందు మీరు ఒక భయంకరమైన రహస్యాన్ని ఎదుర్కోవాలి. ఇంటి గడప కింద లేదా తిరిగే ప్రభావ దారిలో ఏదో ఒక ప్రతికూల శక్తి దాగి ఉన్నది. అది చాలా కాలంగా మీ సంతోషాలను చేదపుదిలా తినేస్తుంది. ఈ 3 రోజుల తర్వాత మీ ఆ దైవశక్తి ఆ నల్లటి నీడని మీ జీవితంలో నుంచి వేళ్లతో సహా పీకి పక్క పడేయబోతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ 3 రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు జరగబోయే ఆ మొదటి సంఘటన గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది నేరుగా మీ అదృష్టయానికి సంబంధించింది. ఈ 3 రోజులలో మీకు ఏదో ఒక రోజు
రాత్రి 12 గంటలలోపు మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు లేదా మీకు ఒక సందేశం అందుతుంది. ఆ మార్పును మీరు అస్సలు ఊహించుండరు. మునిగిపోతున్న మీ జీవితం అనే నావను గుట్టుకు చేర్చే వ్యక్తి కాబట్టి మీకు అందుకోబోతున్నారు. ఆ వ్యక్తిని మీరు గుర్తుపట్టడంలోనే మీకు తప్పు చేసినా లేదా తక్కువ అంచనా వేసినా 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం మీ చేతుల నుంచి ఇసుకలా జారిపోతుంది. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఆ లేదా పా లేదా కా అయి ఉంటుంది. ఇన్నాళ్ళుగా మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీకు దిష్టి తగిలేలా చేసిన లేదా ప్రతికూల శక్తులతో మీ దారిని ఆపాలని చూసినా అది వెంటనే కావచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. సీత ఆ హనుమంతుడి కృపతో అతడి అహంకారం అణిగిపోతుంది. అతనికి ఒక భయంకరమైన వార్త వినబడుతుంది లేదా అతని జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అది చూసి అతని లోపల వణికిపోతాడు. మీ జోలికి వస్తే పతనం ఖాయమని అతనికి అర్థమయ్యే రోజు దగ్గర పడింది. ఈ రాశి జాతకులారా, ఆ శత్రువు లోపల ఎంత కుంగిపోతారు అంటే మీ ముందు తల వంచి క్షమాపణ కోరుకోవడానికి దగదలాడతాడు. అతడి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మీరు మాత్రం విజేతలా నిలబడతారు. ఇక రెండవ మహాప్రకటన గురించి వినండి. అది కుబేరుడి ఖజానా మీకోసం పూర్తిగా తెరుచుకోబోయే శుభవార్త. ఇప్పుడు మీ పూర్తి దృష్టిని ఆర్థిక స్థితిపైన ఉంచండి. ఈ రెండవ ఘటన మీ ధనం, ఐశ్వర్యం మరియు వైభవానికి సంబంధించింది. ఈ 3 రోజుల తర్వాత మీకు ఈ మధ్యకాలంలో రాత్రి నిద్రపోయే ముందు మీకు ఒక రహస్య సమాచారం అందుతుంది. అది ఒక ఫోన్ కాల్ రావచ్చు, మెసేజ్ కావచ్చు లేదా ఏదైనా కాగితం రూపంలో కావచ్చు. కానీ మీకు బ్యాంకు ఖాతాల నుండి ఖర్చు పెట్టబోతుంది. మీ ధనం మీరు ఎప్పుడు పంచిపోయిన పెట్టుబడి నుంచి తిరిగి రావచ్చు లేదా ఎవరికైనా ఇచ్చి రాదనుకున్న అప్పు తిరిగి రావచ్చు. నిలిచిపోయిన పేమెంట్ కూడా ఇప్పుడు మీకు అందుతాయి. దీన్ని అసలు కూడా తేలికగా తీసుకోకండి. మీరు ఒక తెల్ల కాగితం మీద ఈ 3 రోజుల తర్వాత మీరు రాసి మీరు ఈ అద్భుతానికి సాక్షిగా ఉంటాను అని రాసి మీ దగ్గర ఉంచుకోండి. ఈ 3 రోజులలో మీకు ఈ యోగాల ప్రభావంతో మీకు మహాలక్ష్మి ప్రవేశించడం ఖాయం. దీనికి ఒక చిన్న షరతు ఉంది. సంపద మీకు శాశ్వతంగా ఉండాలి అంటే మీ యొక్క అందిన దానిలోనే 10% భాగాన్ని ఏదైనా పేద పిల్లలకి లేదా ఆకలితో ఉన్నవారికి లేదా ఒక పుణ్యక్షేత్రానికి దానం చేస్తారని సంకల్పం చేసుకోండి. మీరు ఈ వ్రతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నేను సంకల్పం తీసుకుంటున్నానని రాయండి. మీ మాట విశ్వంలోకి వెళ్ళిన ప్రతి క్షణమే కుబేరుడి బండారం మీకోసం తెచ్చుకుంటుంది. ఇప్పుడు 3వ చివరి ప్రకటన. అసాధ్యమైనది సాధ్యం కాబోతుంది. ఆ సంఘటన ఎంత భారీగా ఉండబోతుంది అంటే దీని గురించి వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల తర్వాత మీకు ఈ సమయంలో రాత్రి 1:15 మీ ఇంటి వాతావరణంలోనే ఒక దివ్యమైన ప్రకంపన మొదలవుతుంది. ఒక అదృష్ట జ్యోతి మీ ఇంట్లో వెలుగుతుంది. అది గత 12 ఏళ్ళుగా మీరు అనుభవిస్తున్న వనవాసాన్ని అంతం చేయడం మొదలు పెడుతుంది. అసాధ్యం అనుకున్న పనులు వేగం పుంజుకుంటాయి. అద్భుతం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఎన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న 12 ఏళ్ల వనవాసం ముగిసే సమయం వచ్చింది. ఇప్పటి వరకు మీకు లేదా ఈ సమాధానానికి ఏ పని అయితే అసాధ్యం అనిపించిందో, ఏ విషయంలోనైతే జనాలు మిమ్మల్ని ఏలన చేశారో అదే పని వేగం పుంజుకోబోతుంది. దీంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నా, పాత కోర్టు గొడవలు మిమ్మల్ని వేధిస్తున్నా లేదా ఆస్తి తగాదాలు మరియు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ 3 రోజుల తర్వాత వచ్చే ఈ అరుదైన యోగాల వలన మీ సమస్యలన్నిటికీ వేళ్లతో సహా వదిలిపోతాయి. పరిష్కార మార్గం అదే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ 3 రోజుల తర్వాత మీకు మీ తల మీద ఎవరో ఒక అదృశ్య శక్తి జయి వేసి గుండె మీద ఉన్న భారాన్ని తుడిపిస్తున్నట్టుగా మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది. మీ ఇంట్లోని వాతావరణం మారడం మీరు గమనిస్తారు. అనవసరమైన ఆందోళన తగ్గిపోయి మనసులోకి ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఇది నా మాట. సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఈ 3 రోజులలో మీకు గొప్ప మార్పులు మీకు జీవితంలో జరగాలని కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేయండి. అలాగే బాగా నమ్మకమైన అత్యంత ప్రియమైన 21 మంది మిత్రులకు, బంధువులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. ఇది కేవలం వీడియోను షేర్ చేయడం మాత్రమే కాదు, ఇది మీ భక్తికి మరియు నమ్మకానికి ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే ఈ శుభవార్తను ఇతరులకు పంచుతారో ఆ భగవంతుడే
ఆ రక్షణ కవచంలో నిలబడతాడు. అదృష్టం వచ్చే సమయం చాలా తక్కువగా ఉంది, కానీ జరగబోయే అద్భుతమైన మార్పు కాలం చాలా బాగా మార్పు ఇవ్వబోతుంది. మీకు ఈ 3 రోజుల సూర్యోదయ సమయం అయిన అనుభవాలను మీకు కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. అప్పుడే లోకానికి తెలుస్తుంది. దైవం నిర్ణయంలోనే ఆలస్యం ఉంటుంది కానీ ఒక అద్భుతమైన యుగం అయితే మీకు కలుగుతుంది. ఈశాన్య మూలలో ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. ఆ వెలిగే మీ జీవితానికి కొత్త దారిని చూపిస్తుంది. ఈ రాశి జాతకులారా, ఈ వీడియో ముగిసిన వెంటనే మీ ఇంట్లోనే పూజ గదికి లేదా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ హనుమతి ముందు ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మట్టి దీపం అందుబాటులో లేకపోతే సాధారణ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరించుకోండి. మీరు ఆ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే మీ ఇంట్లో ఈశాన్య మూలలను పేరుకుపోయిన నెగిటివ్ శక్తులన్నీ మటమాయమైపోతాయి. ఇన్నాళ్ళుగా మీరు సంతోషాలను అడ్డుకుంటున్న ఆ దుష్ట శక్తులు అమరి జ్యోతి వెలుగు ముందు నిలబడబో. ఈ దీపం వెలుగు మాత్రమే కాదు, ఇది మీ విజయానికి, మళ్ళీ మీ కొత్త జీవితానికి ఒక నాంది. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలోనే జరగబోయే ఆ 3 ప్రధాన మార్పులను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ అరుదైన ఈ రాజయోగం మీ తలరాతను మార్చబోతుంది. ఈ సమయంలో మీకు అప్రమత్తంగా ఉంటే చాలు, మీ ఇంట్లో సంతోషాల సందడి మొదలవుతుంది. ఆ 3 ఘటనలు మరోసారి క్లుప్తంగా గమనించండి. మొదటిది శత్రు వినాశనం. సాయంత్రం 6 గంటల నుండి 20 నిమిషాల తర్వాత మీ శత్రువుల యొక్క అసలు రూపం బయటపడుతుంది. రాబోయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. రెండవది ధన చమత్కారం. ఈ 3 రోజులలో మీకు ఈ మధ్యకాలంలోనే రాత్రి 12 గంటలలోపు మీకు ఒక అద్భుతమైన వార్త అందుతుంది. అది మీ బ్యాంకు ఖాతాను నింపడమే కాకుండా ఆర్థిక కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. ఇందులో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం మర్చిపోకండి. ఇక 3వది మీ జీవితంలోని చీకటి రోజులకు అంతం. ఈ 3 రోజులలో మీకు 1:15 సమయంలోనే ఒక దివ్య శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల గత 12 ఏళ్లుగా అనుభవిస్తున్న కోర్టు గొడవలు, అనారోగ్యం, అప్పుల బాధలు మరియు వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఒక అదృష్ట శక్తి మీ భారాన్ని తగ్గిస్తుంది. మీ ఇంట్లో ఉన్న సానుకూల మార్పులు మొదలవుతాయి. ఆందోళన తగ్గిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక పూర్తవుతాయి. మీ జీవితంలోని గౌరవం పెరిగి పేదరికం మరియు ఆటంకాలు తొలగిపోయే రోజు వస్తుంది. అద్భుతమైన కాలం మొదలైంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, పేదరికం మరియు ఆటంకాల కాలం ముగిసిపోతుంది. ఈ అద్భుతమైన మార్పు అందుకోవడానికి మీలో పట్టుదల, దైవ చింతన మరియు నమ్మకం చాలా అవసరం. ఒకవేళ ఎప్పుడైనా మీ మనస్సు కాస్త కలత చెందిన, భయం వేసిన వెంటనే హరహర మహాదేవ అని చెప్పండి. జై శనిదేవ్, జై మాతాజీ, జై హనుమాన్ అని చెప్పి నామాలను నిరంతరం జపిస్తూ ఉండండి. ముఖ్యంగా మర్చిపోకండి, సమీపంలో హనుమంతుడి గుడికి వెళ్ళి ఆ స్వామి ముందు ఆవరణంతో దీపాన్ని వెలిగించండి. ఆ దీపారాధన మీ జీవితంలోని చీకట్లను తొలగించి విజయ ప్రబోధం వైపు నడిపిస్తుంది. ఈ 3 రోజుల తర్వాత మీకు రాబోయే సువర్ణ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రాశి వారికి శనిదేవుడిచ్చిన ఆఖరి అవకాశం. ఈ తప్పు చేస్తే సర్వస్వం కోల్పోతారు, జాగ్రత్త. 48 గంటల్లో మీ తలరాత మారిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో చూడకపోతే జీవితాంతం బాధపడతారు. ఈ రాశి జాతకులారా, ఈ ఒక్క మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కేవలం మరో 48 గంటల్లో మీ జీవితంలోని ఒక మహా అద్భుతం జరగబోతుంది. అవును, రాబోయే ఈ 3 రోజులలో మీ జీవితం మీరు ఊహించని ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఎందుకంటే గ్రహాల కదలికలు ఈ రాశి వారి అదృష్ట ద్వారాలను అకస్మాత్తుగా తిరగబోతున్నాయి. ఒకవైపు మీకు శుభవార్తలు అందబోతుంటే మరోవైపు ఒక రహస్య ప్రమాదం కూడా ఉంది. మీరు చేసే చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉంది. అందుకే భద్రకాళి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో జై మాతా భద్రకాళి అని చెప్పి పూర్తి నమ్మకంతోనే రాయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ రహస్య సంకేతం మీ జీవితాన్ని పూర్తీశ్వరులుగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ రాశి జాతకులపైన ప్రస్తుతం శనిదేవుడి ప్రత్యేక దృష్టి ఉంది. శనిదేవుడు అనుగ్రహిస్తే ఒక సామాన్యుడి కూడా రాజును చేస్తాడు. అందుకే ఈ 3 రోజులలో మీకు
మీ భవిష్యత్తు నుంచి నిర్ణయించబోతున్నాయి. గత కొద్ది రోజులుగా మీరు మనసులోని ఏదో తెలియని ఆందోళన కలగడం, పాత విషయాలను గుర్తొచ్చి భయం వేయడం వంటి జరుగుతుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, ఏదో పెద్ద మార్పు జరగబోతుందని ఈ విశ్వం మీకు ఇస్తున్న సంకేతం. మీ జీవితం నరకంలా అనిపిస్తూ ఉంటే దానిని స్వర్గంలా మార్చుకునే ఆఖరి అవకాశం ఇప్పుడు మీకు లభించబోతుంది. నేను చెప్పే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఈ రాశి జాతకంలో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఆ దైవం మిమ్మల్ని ఎంచుకున్నారని అర్థం. అందుకే ఏ విషయాన్నైనా సరే వదలకుండా చివరి వరకు వినండి. ప్రస్తుతం శని మరియు రాహువు చంద్రుడి స్థితి వలన ఈ రాశి వారికి 2 జన్మ లాంటిది. గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవమానాలు, మానసిక ఒత్తిడి మరియు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల వలన మీరు ఎన్నో ప్రశ్నలతో సతమతం అయిపోతుంటారు. నేను మంచి చేసిన నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు దేవుణ్ణి అడిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ కష్టతరం ముగిసిపోయే సమయం వచ్చింది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో ఆ వ్యక్తుల అసలు రంగు బయటపడే రోజులు దగ్గర పడుతుంది. మీ ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ, లేదా పనిచేసే చోట కానీ 3 వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళా పాత్ర మీ బలహీనతను తెలుసుకొని మీతో ఆడుకుంటుంది. అందుకే రాబోయే 3 రోజుల వరకు మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకండి. ఇకపైన మీరు ఎవరి చేతిలోనూ కట్టెబొమ్మలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆ శనిదేవుడి నీడ ఉంది. ఈ రాశి జాతకులు మొదటిసారిగా తమ కోసం తాము జీవించడం మొదలు పెడతారు. మీరు కనుక నిరుద్యోగులైతే ఈ 3 రోజులలో తర్వాత మీరు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్న చోటు నుంచి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు నిలిచిపోయిన డబ్బు అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి మీరు ధనవంతులు అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలోనూ తొందరపడకండి. మీకు ఆ శనిదేవుని భావాన్ని చూస్తాడు తప్ప మీ ఆర్భాటాలను కాదు. మీ మనసు దగదగలాడితే హరహర మహాదేవ అని స్మరించుకోండి. ఈ రాశి జాతకులారా, నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరు వినలేరు. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రాశి వారు అయ్యుండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఆ భగవంతుడు మిమ్మల్ని స్వయంగా ఎంచుకున్నారు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు వినడం మీకు చాలా ముఖ్యం. మధ్యలోనే ఆపేస్తే నష్టం మీకే జరుగుతుంది. నేను మీ అందరికీ చేతులు జోడించి విన్నవిస్తున్నాను, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రస్తుతం మీకు శని, రాహువు, చంద్రుడి స్థితి వలన ఈ రాశి వారికి ఇది 2వ జన్మ లాంటి అద్భుతమైన సమయం. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో మోసాలను, అవమానాలను మరియు మానసిక ఒత్తిడిని భరించారు. వాటన్నిటిని చూసిన తర్వాత మీరు దేవుణ్ణి ఒకటే ప్రశ్న అడిగి ఉంటారు. స్వామి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికీ చెడు చేయలేదు కదా. నా కష్టానికి తగిన ఫలితం నాకెందుకు దక్కటం లేదు అని మీరు బాధపడి ఉంటారు. మీరు అందరి సుఖ దుఃఖాలను తోడుగా నిలిచిన జనాలు మాత్రం మీకు వెన్నుపోటు పొడిచారు. మీ మంచితనాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. వీటన్నిటికీ సమాధానం దొరికే సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే ఈ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులందరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీ రాధే కృష్ణ అని చెప్పి పూర్తి నమ్మకంతో రాయండి. మీరు ఇన్నాళ్ళుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోబోతుంది. మీకు షాక్ ఇచ్చే ఒక నిజం ఇప్పుడు బయటపడబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ప్రస్తుతం 3 వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మీ వెనక కుట్రలు పడుతున్నారు. మీ ఇంట్లోనే గది చుట్టలలో కానీ లేదా పనిచేసే చోట కానీ మీ మహిళ పాత్ర చాలా కీలకం ఉంది. ఆ వ్యక్తి కీలకంగా తీయగా మాట్లాడుతున్న బలహీనత తీసుకొని మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టాలని చూస్తుంది. అందుకే రాబోయే 3 రోజుల వరకు మీ పర్సులోని మాటలను, మీ రహస్యాలను ఎవరితో కూడా దాచుకోకండి. అలా చెప్తే మీరు చాలా ఇబ్బందులు పడతారు. 2వ జన్మ అంటే ఏదో ప్రాణం పోవడం కాదు. మీ పాత కష్టాలకు జిందగీకి ముగింపు పలికి కొత్త జీవితం మొదలుపెట్టడం. ఇక మీ ఆలోచనలు పారుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. శనిదేవుడి అండం మీకు ఉంది కాబట్టి మీరెవరి చేతుల్లోనూ కట్టెబొమ్మలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు మొదటిసారిగా తమ గురించి తాము ఆలోచించుకుంటూ బ్రతకడం మొదలు పెడతారు. డబ్బు, కెరియర్ మరియు భవిష్యత్తు విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారో వారికి మరో
48 గంటల్లో మీకు ఎప్పుడో వదులుకున్న నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొందరపడకండి. బయటకి కనిపించేవన్నీ నిజాలు కావు. చలిలో మంట, ఎండలో నీరు మనకు ఎంతో ఇష్టంగా అనిపిస్తాయి. కానీ అవి హద్దులు దాటితే మనకు తట్టుకోలేము. అందుకే మీ మాట తీరుపైన అదుపు ఉండాలి. మీ దినచర్యలోనే పద్ధతిగా మార్చుకోవాలి. లేదంటే మీరు అసలు ఊహించలేని నష్టం జరుగుతుంది. ఈ రాశివారు తమ జీవితంలోని ఎన్నో కష్టాలను, అవమానాలను చూస్తారు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీ మనసు విరిగేలాగా ప్రవర్తించారు. మీరు ఎంత కష్టపడినా 4 రోజులు గడిచాక మళ్ళీ పాత సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు ఒకటి తలిస్తే అక్కడ మరొకటి జరుగుతుంది. అంతా బాగుంది అనుకున్న ఎక్కడో తెలియని వెలితి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అసలు మాకు నిజమైన సంతోషం ఎప్పుడు దక్కుతుంది, మా కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మీ ఆలోచనలు చాలా గొప్పవి. కానీ మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పనులకు అడ్డుపడుతున్నారు. ఒకసారి మీ మనసులోనే ఆలోచించుకోండి. మీరు సంతోషం కలిగించే పనులను చేయకుండా మిమ్మల్ని ఆపకుండా ఆ వ్యక్తి ఎవరు? మీ క్షేమాన్ని కోరిన ఆ వ్యక్తుల అసలు రంగును గుర్తించి వారిని మీ జీవితంలోని ఇప్పుడే బయటకు పంపేయండి. లేదంటే గడిచిన ఏడాదిలాగానే 2026 సంవత్సరం కూడా మీకు పెద్ద నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. మీ సంతోషాన్ని, మీ ఆశయాలను చంపుకొని లోపల కుమిలిపోవడం చాలు. ఆ మార్పు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశివారు గత ఏడాదిలో ఎంతో కోల్పోయారు. మీ ప్రేమను, మీ ఇష్టమైన వ్యక్తులను, మీ కళలను కూడా పక్కన పెట్టేశారు. లోపల ఎంతో కుమిలిపోతూ కాను గడిపారు. ఇప్పుడు ఆ బాధల నుండి బయటపడే సమయం వచ్చింది. ఎందుకంటే మీకు శని, రాహువు, చంద్రువు కలిసి మీ జీవితంలోని పెద్ద మార్పును తీసుకురాబోతున్నారు. మరో 48 గంటల్లో ఈ ప్రభావం మొదలవుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపిస్తే గ్రహాలు కదలతన మొదలుపెట్టాయని అర్థం. అప్పుడు మీ పరిహారం వెంటనే చేసుకోవాలి. శనిదేవుడు, రాహువు, చంద్రుడు కలిసినప్పుడు మనిషికి న్యాయం, కష్టానికి తగ్గ ప్రతిఫలం మరియు వారి రాతలో ఉన్న అదృష్టం అన్నీ ఒకేలాగా దక్కుతాయి. ఎవరైతే మంచి పనులు చేసుకుంటారో వారికి అంతా మంచి జరుగుతుంది. మరికొందరు పూజలు చేస్తూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇతరులను వేధించడం వంటివి చేస్తారు. అలాంటి వారి జీవితంలో ఒక పెద్ద తుఫాను రావడం పోతుంది. పక్కవారు లేదా బంధువులు మిమ్మల్ని అవమానిస్తున్నప్పుడు, మీకు తగిన గౌరవం ఇవ్వనప్పుడు మీరు గనక నిజాయితీగా ఆ దైవానికి మొరపెట్టుకుంటే ఆ తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడడం మీరు కళ్ళారా చూస్తారు. ఈ రాశి జాతకులారా, మీరు మీ తల్లిదండ్రులను దైవం కంటే ఎక్కువగా ప్రేమిస్తారా? నిజం చెప్పండి. ఒకవేళ అవును అయితే నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, దేవుణ్ణి నమ్ముతాను అని ఇప్పుడే కామెంట్ చేయండి. మీ తల్లిదండ్రులపైన మీకున్న ఆ ప్రేమే మీకు అదృష్టాన్ని మారుస్తుంది. రాబోయే 24 గంటల్లో నేను మీకు ఒక మంత్రాన్ని చెప్తాను. దానిని మీరు కనుక చదివితే మీ జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది. మీరు కలలో కూడా ఊహించని మీకు దక్కుతాయి. మీ తల్లిదండ్రులపైన మీకు ఉన్నటువంటి గౌరవమే మీ విజయానికి తొలిమెట్టు కాబోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి జాతకులారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తూ దైవంపై నమ్మకం ఉంచితే మీ జీవితంలోనే అద్భుతాలు జరగడం ఖాయం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. గత 5 ఏళ్ళుగా మీరు ఏలినాటి శని ప్రభావంతో ఎన్నో కష్టాలు పడ్డారు. ఉద్యోగం పోవడం, ఇంట్లో గొడవలు, ఆసుపత్రి చుట్టూ తిరగడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా మిమ్మల్ని వేధించాయి. చుట్టూ జనాలు ఉన్నా ఎవరు మీకు తోడుగా నిలవడం లేదు. ఈ మాట నిజమైతే కింద కామెంట్ చేయండి. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతి శనివారం ఒక నల్ల కుక్కకు తెల్లటి రొట్టెను తినిపించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శనిదేవుడి ముందు ఆ మనసులోని బాధను చెప్పుకోండి. ఉద్యోగం రాకపోయినా, అప్పుల బాధ ఉన్నా లేదా పెళ్లి సంబంధాలు కుదరకపోయినా ఆ స్వామికి విన్నవించుకోండి. ఈ చిన్న పని చేసిన 15 రోజులలోనే మీకు ఉద్యోగ అవకాశాలు రావడం, నెల రోజుల్లో అప్పుల సమస్యలు తీరడం, 3 నెలల్లో వివాహం నిశ్చయం అవడం మీరు గమనిస్తారు. అయితే ఈ పరిహారం ఫలించాలంటే మీ తల్లిదండ్రులను గౌరవించాలి. మరి ఎవరికి చెడు చేయకూడదు. ఎదుటి వారు మీకు కీడు చేసినా మీకు మాత్రం వారిపైన పగ పెంచుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి.
శనిదేవుడు మీ భక్తిని మాత్రమే చూస్తాడు తప్ప మీరు చేసే ఆర్భాటాలను కాదు. ఈ పనిని కేవలం వీడియోల కోసమో లేదా ఇతరులకు చూపించుకోవడానికో అస్సలు చేయకండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. మీకు గనక తరచుగా కుక్కలు కనిపించినా లేదా కలలో నల్లటి కుక్కలు వచ్చినా లేదంటే అకస్మాత్తుగా పాత వ్యక్తులు గుర్తొస్తున్నా శనిదేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారని అర్థం. మీ జీవితాలు బాగు చేయడానికి ఆయన మీకు సంకేతాలు ఇస్తున్నాడు. ఒకవేళ మీ జీవితంలోని కొన్ని బంధాలు తెగుతున్నా వాటి గురించి బాధపడకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎప్పటికీ మీ వారు కాలేదు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు. కాబట్టి పాత విషయాల్ని వదిలేసి మీ విషయాలకు కావలసిన కష్టాన్ని నమ్ముకోండి. మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ రాశివారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితం నుంచి ఏదైనా బంధాలు తెగిపోతుంటే వాటిని పోనివ్వండి. వాటి వెనక పరిగెత్తకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎప్పుడూ మీ వారు కాలేదు. మీ సొంతం అనుకున్నవారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మిమ్మల్ని కాదనుకున్న వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీకే నష్టం. అందుకే ఏదైనా బంధం విడిపోతే దాని గురించి బాధపడడం మానేసి మీ విజయం కోసం కష్టపడడం మొదలుపెట్టండి. ఇది నా మాట. మీకు అదృష్టం తోడవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఒకరోజు వస్తుంది. ఆ రోజు మీరు గర్వంగా ఇది నా ఇల్లు, ఇది నా కారు, ఇది నా కుటుంబం అని చెప్పి తలెత్తుకొని ఉంటారు. మిమ్మల్ని తక్కువ చేసిన వారే తిరిగి వచ్చి మీ కాళ్ళ దగ్గర నిలబడతారు. నేను చెప్పిన ఈ పరిహారాలను మీరు పాటిస్తారా? ఒకవేళ అవునైతే గురు కంపల్సరీ మేము చేస్తామని చెప్పి కామెంట్ చేయండి. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం గురించి చెప్తాను. ఇది కేవలం కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది వీడియోని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఈ మంత్రాన్ని వరుసగా 21 రోజుల పాటు జపించండి. ఆ తర్వాత చూడండి, మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు ధనవంతులు అవుతారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని పూర్తి నమ్మకంతో 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఓం శాంతి శనేశ్వరాయ నమః. మీ చిన్న మంత్రం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీరు కళ్ళారా చూస్తారు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితంలోనే కొత్త వెలుగును నింపుతాయని నేను ఆశిస్తున్నాను. ఈ రాశి వారికి రాబోయే ఈ 48 గంటలు ఎంత కీలకమో తెలుసుకున్నారు కదా. ఈ మార్పు మీ జీవితంలో నిజం కావాలి అంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. శనిదేవుడి అనుగ్రహం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ పరిహారాలను పాటించి మీ జీవితంలో సాధించిన మార్పులకు కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. జై రాధే కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.